హాయ్ పిల్లలు, లెర్న్ విత్ రియల్ థింగ్స్కి స్వాగతం. ఈరోజు మనకెంతో ఇష్టమైన హోలీ పండుగ గురించి తెలుసుకుందాం. ఇది పాల్గొన మాసం పౌర్ణమి రోజున చేసుకుంటాం. హోలీ అనగానే మనకు ప్రధానంగా గుర్తొచ్చేది భక్త ప్రహ్లాదుని కథ. ప్రహ్లాదుడు భక్తిని చూసి కోపంగా ఉన్న హిరణ్యకశిపుడు తన చెల్లెలు హోలికా సహాయంతో అతన్ని కాల్చాలని ప్రయత్నించారు. కానీ విష్ణుమాయ వల్ల రాక్షసి అయిన హోలిక దహనమైపోతుంది. భక్తుడైన ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడతారు. అందుకే దీనిని హోలికా దహనం అని కూడా అంటారు. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నం. సైన్స్ పరంగా హోలీ చలికాలం ముగిసి వేసవి ప్రారంభమయ్యే రోజు. ఈ కాలంలో వాతావరణ మార్పుల వల్ల జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పూర్వకాలంలో పూలు, ఔషధ మొక్కల పొడులతో రంగులు చేసుకుని ఆడేవారు. ఇవి చర్మానికి మంచివి, శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచేవి. కలర్ థెరపీ ప్రకారం ఒక్కొక్క రంగుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం. ముందుగా ఎరుపు రంగు. ఇది శక్తిని పెంచుతుంది, ధైర్యాన్ని పెంచుతుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, రక్త ప్రసరణను ఉత్తేజితం చేస్తుంది. పసుపు రంగు చర్మానికి చాలా మంచిది, మెదడుకు చురుకుదనం పెంచుతుంది, సానుకూల ఆలోచనలు పెంచుతుంది, హ్యాపీ హార్మోన్లు ఉత్తేజితం అవుతాయి. గ్రీన్ కలర్. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, మనసుకు శాంతిని ఇస్తుంది, హృదయానికి విశ్రాంతి ఇస్తుంది, ప్రకృతి భావనను కలిగిస్తుంది. బ్లూ కలర్. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, మనసును చల్లబరుస్తుంది, నిద్రకు సహాయపడుతుంది, ఆలోచనలను స్పష్టంగా చేస్తుంది. పర్పుల్ కలర్. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, సృజనాత్మకతను పెంచుతుంది, ఆధ్యాత్మిక భావన కలిగిస్తుంది, మనసును లోతుగా ప్రశాంతం చేస్తుంది. ఇప్పుడు మీ అందరికీ హోలీ గురించి అర్థమైంది కదా పిల్లలు. చక్కగా కెమికల్స్ లేని రంగులు వాడుకుని మీ హోలీని ఆనందంగా జరుపుకోండి. థ్యాంక్ యూ.